సో ఫ్రెండ్స్, మీరు ఎంఎస్టీ పోర్టల్లో ఉన్నటువంటి కాయిన్స్ని ఎట్లా మీరు మీ బ్రిడ్జ్కి వాలెట్కి ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక వీడియో చేస్తున్నాను. అది చూడండి. ఫస్ట్ మీరు బ్రిడ్జ్కి వాలెట్ ఓపెన్ చేయాలి. బ్రిడ్జ్కి వాలెట్లో మీ ఫింగర్ ప్రింట్ పెట్టో మరి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతే మీకు అకౌంట్ ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు అకౌంట్లో మీకు ఇక్కడ కింద ఇక్కడ చూడండి, డిస్కవర్ కింద రైట్ సైడ్ కార్నర్లో డిస్కవర్ కొట్టండి. కొట్టిన తర్వాత డిస్కవర్ కొట్టిన తర్వాత సెర్చ్ సింబల్ కొట్టండి. సెర్చ్ సింబల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇంటూ కొట్టేసేసి ఎంఎస్టీ బ్లాక్ చైన్ లాగిన్.com కొట్టి కింద ఇది కొట్టేసేయండి. కొట్టేస్తే డైరెక్ట్గా బ్లాక్ చైన్ లాగిన్.comది మనకు వస్తుంది, పోర్టల్ వస్తుంది. ఇంకో ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విండో మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి విండోనే. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి నాకు లాగిన్ అయింది. మీదేమో ఫోన్ నెంబర్ పాస్వర్డ్ వచ్చి క్యాప్చా కొట్టేస్తే మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కాయిన్స్ చూడండి, టోటల్ కాయిన్స్ ఇంత ఉన్నాయి, విత్డ్రా చేయొచ్చు. సో ఇలా వెళ్ళి విత్డ్రా ఇలా పెట్టి 500 పెట్టేసేసి విత్డ్రా నొక్కండి. విత్డ్రా నొక్కితే ఆటోమేటిక్గా 1 minute విత్డ్రా నొక్కేస్తే ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ నొక్కేసేస్తే మనకి ఇది ట్రాన్సాక్షన్ ఫీ, నెట్వర్క్ ఫీ అని ఉంది. ఇది అందరికీ ఛార్జ్ అవుతుందన్నమాట నెట్వర్క్ ఫీ అని. సో బేసికల్గా మీ దగ్గర నెట్వర్క్ ఫ్రీ అంటే ముందే బ్రిడ్జ్కి వాలెట్లో మీ దగ్గర కొంచెమైనా కాయిన్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 0.001 కాయిన్ అయినా ఉండాలి. అది లేకపోతే కనుక అది ముందు మీ అడ్రస్ పంపిస్తే నేను పంపిస్తాను, అక్కడి నుంచి మీరు ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇంకా. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్లీ విత్డ్రా అయిపోయింది. ఇది మనం వెళ్ళి బ్రిడ్జ్కిలో మనం వెళ్ళి ఇక్కడ వాలెట్ హోమ్కి వెళ్ళి కొట్టామనుకోండి. హోమ్కి వెళ్తే ఇక్కడ వచ్చేసి 4008 అయిపోయింది కాయిన్స్. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ కెన్ విత్డ్రా. థ్యాంక్ యూ.